హాయ్ అండి. పాలకూరని విత్తనాలు వేసే స్టేజ్ నుంచి మరలా విత్తనాలు తీసుకునే స్టేజ్ వరకు చూపిస్తాను, వచ్చేయండి. ఇలా మట్టిని పైపైనే, ఎక్కువ లోతు అక్కర్లేదండి. ఇలా పైపైనే మట్టిని గుల్లగా తీసేసుకొని ఇలా మన చేతితో అంటేనే గుల్ల వచ్చేస్తుంది. మట్టి చాలా లూజ్గా ఉంటుంది. మిది తోటలో ఇది మడిలోదండి. ఇవి పాలకూర విత్తనాలు. ఇలా దగ్గరగానే చల్లండి, ప్రాబ్లం ఏం లేదు. చల్లి ఎంత అది చిన్న చిన్న గింజలు కదా, దాని మీద అలా మట్టిని స్ప్రెడ్ చేయండి. మట్టిని స్ప్రెడ్ చేసేసి చక్కగా కొంచెం వాటర్ని దాని మీద చల్లండి. ఇవి స్ప్రౌట్స్ వచ్చి కొంచెం మొక్క పెరిగేంత వరదాకా వాటర్ని ఇలాగే పోయండి. ఫోర్స్గా పైప్తో కానీ డబ్బా కుమ్మరించడం కానీ చేయొద్దు. ఎందుకంటే అవి చిన్న చిన్న మొక్కలు వస్తాయి అన్నమాట. చూసారా, మధ్యలో స్ప్రౌట్స్ వచ్చిన వీడియో మిస్ అయిందండి. సో ఇది గుబురుగా మనం వేసాం కదా, అది అలాగే గుబురుగా పెరుగుతుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ పాలకూరలో ఏ విటమిన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, చాలా యూస్ఫుల్ అయినటువంటివి ఉంటాయి. ప్లస్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. జీర్ణశక్తిని అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట. చిన్న బిడ్డలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈ ఫుడ్ మంచిగా తీసుకోవచ్చు. కాకపోతే స్టోన్స్ ఉన్న వాళ్ళు వాడరు పాలకూర, కానీ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. కాబట్టి మీరు అందరు తప్పనిసరిగా మీ మిద్దె తోట ఉంటే మిద్దె తోట, లేదంటే బాల్కనీలో అయినా ఒక చిన్న కుండీలో పెట్టినా సరే, ఎంత ప్లేస్ వేసాను చూసారు కదా, అంత ప్లేస్ ఉన్న చిన్న డబ్బాలో అయినా సరే పాలకూర వచ్చేస్తుంది అనమాట. ఆకుకూరలు మాత్రం చాలా త్వరగా వస్తాయి. మనం వారం ఇలా క్రాప్ తీసుకుంటూనే ఉండొచ్చండి. ఎప్పటి వరకు అంటే ఒక 4-5 క్రాప్లు అయిపోయిన తర్వాత, అంటే 4-5 సార్లు మీరు తీసుకున్న తర్వాత దీనికి పైనుంచి పూత వస్తుందన్నమాట. అంటే విత్తనాలు వచ్చేస్తాయి. ఆ పూత వచ్చేంత వరదాకా కూడా మనం చక్కగా చెట్టుని పీకేయకుండా ఇలా కోసుకుంటూనే ఉండొచ్చు. ఇలా హార్వెస్ట్లు మనం తీసుకుంటూనే ఉండొచ్చు అనమాట. మనం బయట పాలకూర కట్ట 10 నుంచి 20 రూపాయల వరకు కొంటాం కదా, కానీ వారానికి ఒకసారి చక్కగా ఒక కట్టకి 2 కట్టలు మోయినంగా, చిన్న ఫ్యామిలీ అయితే కొంచెమే వేసుకోండి, పెద్ద ఫ్యామిలీ అయితే ఇంకొన్ని 2-3 మొక్కలను పెంచుకోండి. చక్కగా ఇలా వేసి పండించుకోవడం వల్ల చూసారా, ఈ పూత వచ్చిందే, ఈ పూతల నుంచే విత్తనాలు వస్తాయన్నమాట. ఈ విత్తనాలు వచ్చిన వీడియోని మళ్ళీ ఇంకొకసారి చేస్తానండి. ఈ పాలకూరతో పాటు పాలకూరతో చేసే రెసిపీలు, పాలకూరతో రోటీ చేశాను, అంటే పాలకూర చపాతి, పాలకూర పప్పు చేస్తున్నాను. ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. కంపల్సరీగా పక్కన మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ పాలకూరని ఇంత ఈజీగా పెంచుకోవచ్చు. మనం ఏం కష్టపడట్లేదు దానికోసం. చిన్న పని చేయడం వల్ల మనకి కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ప్లస్ మంచి పోషకాలతో కూడినటువంటి ఆకుకూరని మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. విటమిన్స్, మినరల్స్ ఉన్నటువంటి ఈ ఆకుకూరని ఇప్పుడు మనం ఆరోగ్యరీత్యా ఏం చెప్తున్నారు, చక్కగా మంచిగా ఆకుకూరలు తినమంటున్నారు కదా. మంచిగా ఆకుకూరలు మనతో పాటు మన పిల్లలకు కూడా వాళ్ళకి అలవాటు చేసామనుకోండి, తర్వాత జనరేషన్లో వాళ్ళు కూడా ఇలా మొక్కలు పెంచుకోవడానికి అలవాటు పడతారు. బయట వాళ్ళు ఏమి కెమికల్స్ వాడుతున్నారో తెలియదు, ఏ పురుగు మందులు వాడుతున్నారో తెలియదు. అవి తెచ్చుకొని మనం ఆరోగ్యం పాడు చేసుకునే కంటే కొంచెం ప్లేస్ ఉన్నప్పటికి కూడా ఇలాగా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఆకుకూరలైనా పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన కుటుంబ ఆరోగ్యం స్త్రీలుగా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. కామెంట్స్ కూడా ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే ఇది బాగుందా లేదా, ఇంకేమన్నా చేయాలా లేదా. లాస్ట్ టైం ఒక సిస్టర్ మెసేజ్ పెట్టున్నారు, మీరు గింజలు నాటేటప్పటి నుంచి, గింజలు వేసేటప్పటి నుంచి పెట్టండి, ఒకసారి సీడ్స్ పెట్టేది కూడా పెట్టండి అన్నారు. అందుకని ఇలా చేస్తున్నానండి. సో మీరు తప్పనిసరిగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ని మీరు చక్కగా వాచ్ చేసి నన్ను ఇలా ముందుకు కొనసాగిస్తున్నందుకు మీకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. సో చిన్న ఆకుకూరలతో స్టార్ట్ చేసి మనం చక్కగా మన మిద్దె తోటలో లేదా బాల్కనీలో మనం ఇలా ఆకుకూరలను పెంచుకుందాం. మంచి విటమిన్స్ అన్నీ ఉన్నటువంటి పోషక పదార్థాలతో కూడినటువంటి ఆహారాన్ని మన ఇంటికి, మన ఇంట్లో ఉన్నటువంటి మన బిడ్డలకి, మొత్తం అందరి ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.